ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే సస్పెన్స్కు దాదాపుగా తెరపడినట్టే కనిపిస్తోంది. కేంద్ర మంత్రి ఎం వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టాన వర్గం నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం తర్వాత వెంకయ్యనాయుడు పేరును అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే వెంకయ్యనాయుడు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగేందుకే మొగ్గు చూపుతున్నారని, ఇదే విషయాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతిమంగా మాత్రం మోడీ నిర్ణయమే కీలకం కాబోతోంది. వెంకయ్యనాయుడు పేరును ఎన్డీఏ అధికారికంగా ప్రకటిస్తే దక్షిణాదికి చెందిన వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ఎన్నిక చేసినట్లు అవుతుంది. ఉత్తరాదికి చెందిన రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ఇప్పటికే ఎన్డీఏ బరిలోకి దింపింది. వెంకయ్యనాయుడును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే ఇప్పటికే విపక్షాలు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన గోపాలకృష్ణ గాంధీతో ఆయన తలపడాల్సి ఉంటుంది.